మీరేమో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందుతుంది, అభివృద్ధికి సంబంధించి ముందుకెళ్తున్నారు. గతంలో బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు కూడా కేంద్రం నుంచి కొత్తగా వచ్చిన ఏళ్ళు రాష్ట్రానికి రావాల్సిన హక్కుగా వచ్చింది. ఇప్పుడు మాత్రం ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు, కేంద్రం నుంచి మాకు వచ్చింది గాడిద గుడ్డ, అది అదే అని మాత్రం చెప్పారు. మీరేమో ఇంత పెద్ద జాబితా చెప్తారు, దానిపైన మీరేమంటారు? ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా, ఇక్కడ మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళ సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి తెచ్చిచ్చేదేం లేదు, రాజీవ్ గాంధీ లేకుంటే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి తెచ్చిచ్చేదేం లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఇంటికి వెళ్ళి తెచ్చిచ్చేది ఎవరమైనా ప్రజల సొమ్మే. ఆ సొమ్ముని ఏ విధంగా ఉపయోగిస్తామనేదే ముఖ్యం. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇళ్లకి వెళ్ళి తీసి ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళైనా వీళ్ళైనా ఎందుకు ఎవరైనా ప్రజల సొమ్ముని, ప్రజల నుంచి వచ్చినటువంటి ట్యాక్సెస్ రూపేణ వచ్చినటువంటి సొమ్ముని స్టేట్కి ఇచ్చేది కూడా ప్రజలే. ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు ప్రజల నుంచి కాకపోతే? వీళ్ళ సొంత సొమ్ములు అవేమన్నా? ఆ సొమ్ములు ఏ విధంగా ఉపయోగిస్తాము, ఏ విధంగా సద్వినియోగం చేస్తామనేది అదే నాయకత్వం. ఆ నాయకత్వాన్ని ఈరోజు నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ప్రజల సొమ్మునంతా వృధా చేసి మొత్తం దోపిడీ చేసి ఈరోజు అప్పులపాలు చేసిన రాష్ట్రాన్ని, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అదే రకమైనటువంటి అదే ప్రయత్నంలో, అదే లైన్లో, అంతకంటే ఇంకా ఎక్కువ లైన్లో ముందుకు పోతూ ఉంది. సో వాళ్ళు చెయ్యలేక, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మీద అంటే బట్టగాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది. ఏదైనా పథకాలు ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. పథకాలు ఏంటివి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు ఆయన, పథకాలు కొని చేసిండు, రాష్ట్రం ఇవ్వలేకపోయిండు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళకంటే ఎక్కువ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడమే లక్ష్యంగా, ఎట్లన్నా అధికారం రావాలి, కుర్చీ మాకు కావాలని అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు. ఈరోజేమో మేము మంచిగా బంగారు బిందెలు ఉండే అనుకున్నాము, ఇక్కడ బిందెలు లేవంటున్నాడు. అంటే అప్పులు అంటే చాలా మేము చూసిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి. మేము దూరంకి వెళ్ళి చూసాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గరికి వచ్చినాక చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి. అందుకోసం మేము హామీలు అమలు చేయలేకపోతున్నాం, కొన్ని ఇప్పటికే చేస్తున్నాం అని చెప్తున్నారు. బస్సు ప్రయాణం కానీ, రుణమాఫీ కానీ ఇవన్నీ చెప్తున్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఖజానా పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అందరికీ తెలిసిందేడా. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది అన్నాడు ఎన్నికల ప్రచారంలో కూడా, వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలను అమలు చేయలేరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి బాగలేదు, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఆదుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఇక్కడ అన్ని పథకాలు కూడా, ఇప్పుడు మేము కూడా హామీలు ఇచ్చినాము, ఫ్రీ పథకాలు దాంట్లో ఏమి లేవు. మోదీ గారు ఒకటే చెప్పి, మనం చేయగలిగినవి చెప్పండి, ప్రజల్ని మోసం చేయొద్దన్నారు. చేయగలిగినవి ఆ రోజు మా యొక్క మేనిఫెస్టోలో పెట్టినాం. వీళ్ళలాగా అబద్ధాలు చెప్పలేదు. అంటే ఉచితాలు ఉండొద్దు, ఉచితాలు ఉండొద్దు అనేది కాదు. ఉచితాలు అనేటివి ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి తప్పకుండా ఇవ్వాల్సిందే. ప్రతి ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేయాల్సిందే. అర్హులైనటువంటి పేదవాళ్ల కోసం ప్రభుత్వాలు పనిచేయాల్సిందే. కానీ సంక్షేమం పేరు మీద ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేసి చీట్ చేయడం సరికాదు. ఓట్ల కోసమే అబద్ధాలు చెప్పడం సరికాదు. 2000 అసెంబ్లీ ఎన్నికలు, 23 అసెంబ్లీ ఎన్నికలు దాదాపు బీజేపీ అధికారంలోకి వస్తున్నంత చర్చ జరిగింది. కానీ ఫలితాలు చూస్తే అందుకు ప్రతికూలంగా వచ్చాయి. మళ్ళీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు దాదాపు కాంగ్రెస్తో ధీటుగా సీట్లు సాధించబడుతుంది. అంటే రాష్ట్ర నాయకత్వం లోపం ఉందా మేడం? అంటే అట్లా చూస్తారా? అంటే అక్కడ కొన్ని అప్పుడు కొంత విష ప్రచారం జరిగింది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఒక దుష్ప్రచారము, విష ప్రచారం చేసినారు. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ప్రజలు నమ్మటం అదొకటి, కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఒకటి. అప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు దాని మీద బాగా పనిచేసినాయి. కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్లకు కలిసి వచ్చింది ఆ అంశంలో. అంతే తప్ప వాళ్ళ మీద ప్రేమతో చేసిన మాత్రం భావించడం లేదు. ఇక్కడ తెలంగాణ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు అనుకోలేదా? తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊహించలేకపోయారా? ఒక రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఊహించలేకపోవడం అనేది కాదు, భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి ఉద్యమాలు కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్యమాలు చేయలేదు పెద్దగా. అసలు ప్రభుత్వాన్ని ఎండగట్టిందే భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ గారి యొక్క నాయకత్వం కానీ, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, అంతకుముందు లక్ష్మణ్ గారు ఫస్ట్లో ఉన్నారు ఆ నాయకత్వంలో కానీ లబ్ధి జరిగింది దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ లబ్ధి జరిగింది. ఎన్నికల ముందు మీరు అన్నట్టుగా బండి సంజయ్ని తప్పించడం బీజేపీ అగ్రనాయకత్వం చేసిన వ్యూహాత్మక తప్పిదం అనుకోవచ్చా? జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకమైనటువంటి కోణాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పనడం సరికాదు.